అన్న ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నడుపుతున్నారు. కుటుంబ ప్రభుత్వం బాగుందండి. ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఓ మనిషిగా నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది. ముందు ముందు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం మధ్యతరగతి కుటుంబీకులకి నిత్యావసరాలు కానీ, ఇది వ్యాపారం సంబంధించింది కానీ అంతా కూడా సాఫీగా చక్కగా నడుస్తుంది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఎలక్షన్ ముందని హామీలు ఇచ్చారు. ఏమైనా నెరవేరుతున్నారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు. దానికి సంబంధించినటువంటి అన్నీ ఒక్కొక్కటిగా వస్తుంది. పింఛన్ను పెంచారు, 3,000 నుంచి 4,000 చేశారు. తర్వాత ఇప్పుడు అమ్మఒడి కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఒకళ్ళు కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. మాలాంటి వాళ్ళకి ఇంకేం కావాలండి? ఇప్పుడు 2 పిల్లలు ఉంటే 15,000, 30,000 వస్తున్నాయి కదా. ఎంతైనా ఉనివ్వండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు. అలాగే రేపు ఉచిత బస్సు వస్తుంది, వచ్చే నెల నుంచి ప్రాబ్లం అవుతుంది, ఆగస్టు నుంచి. ఇంకే అన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఉచిత బస్సు ఇస్తున్నారు, అమ్మఒడి ఇంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇప్పుడేమో గ్యాస్ కూడా ఫ్రీ గ్యాసు సబ్సిడీ కింద ఇస్తున్నారు. ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు కూడా వస్తుంది. ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా. అప్పుడు ఆయన వచ్చిన వెంటనే అమలు చేయాలంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇదివరకున్న ప్రభుత్వానికి చాలా నష్టం జరిగింది. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది, కాకపోతే వాళ్ళు ఏం చేశారు, ఎంత నష్టపోయారు, ఎన్ని రకాలుగా ప్రజలు అవస్థలు పడ్డారు, అవన్నీ ఆయన చూసుకుంటే మళ్ళీ అవన్నీ గాడిలో పెట్టి ఆర్థికాభివృద్ధి పురోగతి అవ్వాలి కదా. ఆయన ఆర్థికాభివృద్ధి పురోగతి అవ్వాలంటే పేదల దగ్గర డబ్బులు ఉంటేనే కదా. అవునండి, పేదలకు పనులు వస్తున్నాయి కదా. ఆయన ఇవన్నీ వచ్చిన వెంటనే ఎవరు కూడా పథకాలు చేయాలంటే అన్నీ ఒక సిస్టమేటిక్గా వస్తాయి. అవన్నీ ఆయన తీసుకొస్తున్నారు కదా. మాట చెప్పినట్టుగానే ఆయన మాట తప్పకుండా అన్నీ ఒక్కొక్కటి ఆయన వచ్చి 1 ఇయర్లో మొత్తం మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు, మొదలు అమల్లోకి వచ్చినాయి. గతంలో లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీస్తారు, అలాగే రేషన్ బియ్యం వాహనాలు నడిపేటువంటి ఉపాధి కూడా తీస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది తప్పండి అది. ఎందుకంటే ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు అండి ప్రతి విషయంలో కూడా విద్యార్థులకి, యువతకి ముందు తీసుకురావాలని చెప్పి మొన్న వాట్సాప్ అవేర్నెస్ అది తీసుకొచ్చారు, గవర్నెన్స్ తీసుకొచ్చారు. తప్పకుండా పనిచేస్తుంది. మా ఫోన్లో వస్తున్నాయి వాట్సాప్ గవర్నర్స్ ద్వారా. మీరు ఆన్లైన్ ద్వారా అన్ని విధాలుగా ఎక్కడ మనం ఎటు తిరగకుండా దాని ద్వారా అన్ని విధాలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో మనం క్యూలో నిలబడి తిరగకుండా అన్ని విధాలుగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అన్నీ బాగా వస్తున్నాయి, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపొద్దున లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి గొప్ప ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలు స్పందిస్తున్నారు. ఆయన అనేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన విద్యార్థులు ప్రతి కాలేజీలో మెరిట్ స్టూడెంట్స్కి గొప్ప అవకాశాలు ఇస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు అందరికీ